జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి ఈ నెల 20వ తారీఖున కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు చలో జంతర్ మంతర్, అలాగే చలో సదన్, పార్లమెంట్ సదన్ అనే పిలుపు మేరకు వెళ్ళటం జరిగింది. ఆ యొక్క జంతర్ మంతర్ యొక్క నిరసన చేస్తున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం నీట్ పేపర్ లీకేజ్ అవ్వటం వల్ల ఎంతో కొన్ని లక్షల కుటుంబాలు, లక్షల విద్యార్థులు నష్టపోవటం జరిగింది. ఆ నష్టాన్ని మరి తెలియపరచాలనే ఉద్దేశంతో మరి జంతర్ మంతర్ వద్ద దగ్గర ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నటువంటి నిరుద్యోగుల్ని మరి లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువులు వదిలి మరి ఆ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, మరి నిరసన చేసిన వారిని మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రజాస్వామ్య దేశంలో మరి ఆ పాలకులు ఆ విధంగా చేయించడం అనేది విచారించదగ్గ విషయం, బాధాకరమైన విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. ఆ నిరుద్యోగుల యొక్క ఇబ్బందుల్ని మరి వాస్తవం చెప్పాలంటే పోలీసు వారు మానవత్వాన్ని మరిచి ఆ విధంగా ప్రవర్తించడం, వారు ఒక టైంలో మరి ఆ విద్యార్థుల అన్న బాధల్ని వాళ్ళు గుర్తు చేసుకోకుండా మరి ఆ రకంగా ప్రవర్తించడం చాలా విచారించదగ్గంగా మరి తెలియజేస్తున్నాం. మరి నిరసన తెలియజేసామంటే ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వాలు ఒకసారి పాలించేటువంటి వాళ్ళు ఆలోచించవలసిన అవసరత ఉన్నది. ఈ దేశంలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తున్నటువంటి పాలకులు ఏదైతే నీటి సమస్య ఉందో ఆ యొక్క సమస్య ఫెయిల్యూర్ కారణం మరి విద్యాశాఖ మంత్రి మరి ధర్మాన ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో మరి నిరసన కార్యక్రమం నిరుద్యోగులు తెలియజేయటం. మరి అలా విధంగా వాంగ్చుక్ ఈయన కూడా 25 రోజులుగా మరి ఆమె నిరహార చేస్తుంటే మరి పట్టించుకునేటువంటి పరిస్థితి నేటి ప్రభుత్వానికి ఉంది. మరి కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. మరి ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నారో ఈనాటికైనా స్పందించడం మరి అభినందదగ్గ విషయం. మరి వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వెంటనే నెరవేర్చాలి. మరి ప్రజాస్వామ్యంలో మరి సంక్షేమం, అభివృద్ధి అని చెప్పడమే కాదు, అవి మరి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆచరణ రూపంలో పెట్టవలసిన అవసరత పాలకుల మీద ఉంది. అలా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి. అలాగే నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకూడదు. మరొకమైనటువంటి విచారించదగ్గ విషయం ఏంటంటే బయటి వ్యక్తులు మరి లాఠీలు పట్టుకుని నిరుద్యోగుల విధమైనటువంటి కొట్టడం చాలా విచారించదగ్గ విషయం. ఈ విషయాన్ని మరి కోర్టు దృష్టికి తీసుకెళ్తే మరి సుప్రీంకోర్టు వారు టైం లేదని చెప్పడం మరి ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఇబ్బందిదాయకమైన విషయం. మరి ఈ విషయాన్ని మరి పరిగణలోకి తీసుకుని ప్రజలు మరి న్యాయంగా రాజ్యాంగం ఏదైతే చెప్తుందో రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా క్షేమంతో మరి ముందుకెళ్లాలని తెలియపరుస్తూ మరి వెంటనే ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే మరి రాజీనామా చేయాలని మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ వాసిగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల అలాగే నిరుద్యోగుల పట్ల ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమం పట్ల వెంటనే స్పందించాలి. ప్రతిపక్షం కూడా స్పందించాలి. మరి ఈనాటికి స్పందించకపోవడం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడంగానే మరి భావిస్తున్నాం. ప్రొఫెసర్ అన్నేటిపాల్, ఫౌండర్ రాజ్యాంగ ధర్మ పరిషత్. ఈ రోజున ఈ వేదిక ద్వారా మేము చెప్పేది ఏమిటంటే 20వ తారీఖున ఢిల్లీలో జరిగినటువంటి అమానుష్యమైనటువంటి లాఠీ చార్జీని ముందుగా మేము ఖండిస్తున్నాం. అమాయకులైనటువంటి విద్యార్థుల మీద నిరాయుధులైన డాక్టర్ మెండే సంతోష్ కుమార్,